Hello everyone, welcome to our channel Endless Travel Tales of CB. ఇది మా ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇది ఇప్పుడు వీడియో కాదు, లాంగ్ బ్యాక్ ఎగో వీడియో, ఒక 5 years ఎగో వీడియో. అది యాక్చువల్గా సెకండ్ కోవిడ్ ఆఫ్టర్ సెకండ్ కోవిడ్ అది. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. మేము యాక్చువల్గా ఢిల్లీ, రిషికేష్ అండ్ ఆగ్రా కవర్ చేసాం. ఈ వీడియోలో ఓన్లీ నేను ఢిల్లీ ఒకటే చూపిస్తున్నాను. అండ్ ఫ్లైట్లో మేము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇది కూల్ కేఫ్ విత్ ఇన్స్టంట్ నూడిల్స్. ఈ ఇన్స్టంట్ నూడిల్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఎందుకు తీసుకున్నాను రా అనిపించింది. ఇది మేము ఫ్లైట్ దిగాక హోటల్కి వెళ్తున్నావే, క్యాబ్ బుక్ చేసుకుని హోటల్కి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసారా, మొత్తం ఆటో రిక్షాస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండేలా లేవు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు బాగా అనిపించింది అసలు. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా, ఢిల్లీలో ఉన్నాము. అది కూడా రూమ్కి కూడా వచ్చేసాము. మీకు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ నుంచే చెప్పాలి, బట్ మాకు లేట్ అయిపోయింది. ఇంకా అందుకనేసే కుదరలేక చెప్పలేదు. ఇది మా రూమ్ చాలా చిన్న రూమ్, ఎందుకంటే మేము మండేనే స్టే చేస్తున్నాం ఇక్కడ, మళ్ళీ రిషికేష్ వెళ్ళిపోతాం. సో చిన్న రూమ్ చూస్తారా. ఫస్ట్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా, ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా. ఇది వాష్ ఏరియా, వాష్ ఏరియా ఏమనుకోక. టీవీ కూడా ఇచ్చారు చూడడానికి, టైం పాస్ చేయడానికి అండ్ కూర్చోడానికి ప్లేస్. ఏదో కనిపించింది. ఇది బెడ్. ఒకసారి బెడ్ చూపించండి. బాగుంది బెడ్ కూడా, కొంచెం డిజైన్గా. బెడ్ కూడా చాలా మెత్తగా ఉంది, కొంచెం చాలా స్మూత్గా అనిపించింది నాకు. చాలా బాగుంది బెడ్. ఇంకా ఇదేమో సిట్టింగ్ ఏరియా, జస్ట్ నార్మల్గా అంటే కూర్చొని మాట్లాడడానికి, లేకుంటే ఫుడ్ మనం తినడానికి కూడా ఉంటుంది. కూర్చోడానికి ఏరియా. ఇది వచ్చేసి ఇంట్లో బయట కొంచెం అంత మంచిగా లేదు ప్లేస్, అందుకే మేము విండో ఓపెన్ చేయలేదు, క్లోజ్ చేసాము అంతే. సింపుల్ స్మాల్, కానీ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. వండకి కదా అంతే చెప్పండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసాం. యాక్చువల్గా రెడ్ ఫోర్ట్కి వెళ్తుండే, బట్ మాకు కుదరలేదు అండ్ అక్కడ కూడా ఎలో చేయలే, ఇండిపెండెన్స్ డే టైం అది. సో అందుకని ఎలో చేయలేదు. సో మేము అక్కడ నుంచి వెళ్తున్న వేలోనే బయట నుంచి చూసి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తాం. మేము వెళ్ళిన టైమే ఏంటో ఉంది, ఈవెన్ అక్కడ ఇండియా గేట్ లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందంట అండ్ Jan 26 వరకు ఓపెన్ చేయరంట. ఇంకేం చేస్తాం, అక్కడ బయట నుండే ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేసాం. సో నేను అక్కడ అదే చెప్తున్నాను, బట్ బయట వాయిస్ సౌండ్స్ వల్ల నా వాయిస్ సరిగ్గా వినిపించలేదు. నేను అందుకే మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ అదే చెప్తున్నాను. అండ్ అక్కడే ఇంకా బయట నుండే ఆ రోడ్ మీద ఉండే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము, చూసేయండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ బస్ జర్నీ ఉండే 5 o'clockకి టు రిషికేష్. సో మేము 5కి బస్ ఎక్కేసాము అండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాము రిషికేష్లో. అండ్ అప్పుడు మాకు అక్కడ ఏమీ లేవు, ఓన్లీ ఆటోస్ ఒకటే ఉన్నాయి. సో ఆటో ఎక్కేసాము హోటల్కి వెళ్దాం అనేసి. ఆ హోటల్కి వెళ్ళే దారిలో మేము ఈ వీడియో అనేది షూట్ చేసాము. మీకు రిషికేష్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము, చూసేయండి. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.